హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా యూనిట్ 1 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్ ఫీచర్స్ ఆఫ్ జావా అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు ఎగ్జామ్లో డ్యామ్ షూర్ క్వశ్చన్. యూనిట్ 1 నుంచి ఖచ్చితంగా మీకు ఫీచర్స్ ఆఫ్ జావా అనే క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, అసలు మిస్ చేసుకోకండి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఫీచర్స్ ఆఫ్ జావా. సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే ఫీచర్స్ ఏంటి? సో దీనికంటే ముందు మీరు వాట్ ఈస్ జావా అండ్ హిస్టరీ ఆఫ్ జావా అనే వీడియో చూస్తుండాలి. సో జావా అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఫీచర్స్ ఆఫ్ జావా మీకు టోటల్ 9 ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేశాను. చూడండి, ఇక్కడ కంపైల్డ్, ఇంటర్ప్రెటర్, సింపుల్, సెక్యూరిటీ, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్, పోర్టబుల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, రోబస్ట్, అలాగే మల్టీ థ్రెడింగ్. సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు విత్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అసలు మిస్ చేసుకోకండి. కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రెటెడ్. సో ఇక్కడ ఏంటంటే మనకి జావా ప్రోగ్రామింగ్లో బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ రెండు ఉంటాయన్నమాట లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయడానికి. సో ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఏంటి అని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అంటే ఏంటి అంటే, సో మన కోడ్ని జనరల్గా ఏదైతే జావా ప్రోగ్రామింగ్ కోడ్ ఉంటుందో సో దాన్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసి సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో జనరల్గా ఏంటి అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఒక కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ మాత్రమే ఉంటుంది. సో డైరెక్ట్గా కంపైలర్ అయితే సో ఎట్ ఏ టైం కోడ్ మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసి సిస్టమ్కి ఇచ్చేస్తుంది. సో అదే కంపైలర్ అనుకోండి, లైన్ బై లైన్ కోడ్ అనేది ట్రాన్స్లేట్ చేసి సిస్టమ్కి ఇస్తుంది. జావాలో మనకి కంపైలేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మీరు పక్కన ఇమేజ్ అబ్జర్వ్ చేయండి, లైన్ బై లైన్ ప్రాసెస్ అనేది ఇచ్చాను మీకు. సో ఫస్ట్ మనం ఏదైతే రాసే కోడ్ ఉంటుందో, సో మనం రాసిన జావా ప్రోగ్రామింగ్ కోడ్, సో దాన్ని సోర్స్ కోడ్ అని అంటాం అనమాట. సో ఆ సోర్స్ కోడ్ అనేది ఫస్ట్ జావా ప్రోగ్రామింగ్లో ఉన్న కంపైలర్ అనేది కంపైల్ చేసి సో దాన్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. జనరల్గా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏంటి అంటే, సో జనరల్గా మనం సోర్స్ కోడ్ అని ఇస్తాము, కన్వర్ట్ చేసి దాన్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసేస్తుంది డైరెక్ట్గా. సో బట్ ఇక్కడ జావా ప్రోగ్రామింగ్లో ఏంటి అంటే, మనం ఇచ్చిన సోర్స్ కోడ్ని కంపైల్ చేసిన తర్వాత బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట, మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయదు. అండ్ దెన్ తర్వాత మనకి ఇక్కడ జేవిఎం అనేది ఒక మెషిన్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. జేవిఎం ఖచ్చితంగా ఉండాల్సిందే, జేవిఎం ఉంటేనే మనకి ప్రోగ్రామింగ్ అనేది రన్ అవుతుందన్నమాట. సో జేవిఎం స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మెషిన్ అనమాట. సో ఈ మెషిన్లోనే తర్వాత బైట్ కోడ్ అనేది మెషిన్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లాస్ లోడర్ ఉంటుంది జేవిఎంలో, అది బైట్ కోడ్ని తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ సో అలాగే మనకి ఇక్కడ నెక్స్ట్ జిట్, అలాగే ఇంటర్ప్రెటర్, జిట్ కంపైలర్ ఉంటుంది, అలాగే ఇంటర్ప్రెటర్ రెండు ఉంటాయన్నమాట. సో అవి బైట్ కోడ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తాయి. అండ్ దెన్ తర్వాత మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఇస్ ద టోటల్ కంపైలేషన్ ప్రాసెస్ ఇన్ జావా. జనరల్గా మనకి ఏంటి అంటే కంపైలర్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ఇంటర్ప్రెటర్ అనేది స్లోగా వర్క్ అవుతుంది. సో ఎందుకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంపైలర్ అనేది కోడ్ మొత్తాన్ని ఎట్ ఏ టైం అనేది ప్రాసెస్ చేసి కన్వర్ట్ చేసేస్తుంది. బట్ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది, లైన్ని సో కోడ్ అనేది లైన్ బై లైన్ అనేది కన్వర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని కంపైలర్తో కంపేర్ చేసుకుంటే ఇంటర్ప్రెటర్ అనేది స్లోగా వర్క్ అవుతుంది. వన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, విచ్ మీన్స్ జావా కెన్ రన్ ఆన్ ఎనీ ఓఎస్ విత్ జేవిఎం. సో జావా అనేది ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అవుతుంది, లైక్ విండోస్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే జావా అనేది రన్ అవుతుంది విత్ జేవిఎం. జేవిఎం అనేది సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. జావా ప్రోగ్రామింగ్ అనేది మీరు ఎక్కడైనా సో కోడింగ్ ఏ సిస్టంలో అయినా కోడింగ్ చేయొచ్చు. సో ఎక్కడైనా కంపైలర్ ఉంటుంది కాబట్టి ఈజీగా కంపైల్ అవుతుంది, బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ బైట్ కోడ్ అనేది మనకి మెషిన్ కోడ్గా కన్వర్ట్ అవ్వాలంటే జేవిఎం ఉండాలి కదా. సో నెక్స్ట్ జావా సోర్స్ని ఎక్కడైనా ఏ ఓఎస్లో అయినా కన్వర్ట్ చేయొచ్చు, బట్ కన్వర్ట్ చేయాలంటే జేవిఎం అనేది ఉండాలి. జేవిఎం ఉంటే ఏ సిస్టంలో అయినా సరే జావా అనేది వర్క్ అవుతుంది.
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో దిస్ ఈస్ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. సో ఈ ఫీచర్స్ వల్ల ఏంటంటే మనం కోడింగ్ అనేది సింపుల్గా ఉంటుంది అండ్ ఎక్కువ కోడ్ అనేది మనం ఈజీగా రన్ చేయొచ్చు. అండ్ అలాగే సో ప్రోగ్రామింగ్ యొక్క కాంప్లెక్సిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సింపుల్ అనమాట. సో జావా ప్రోగ్రామింగ్ ఈజ్ ఈజీ టు డిజైన్, రైట్ అండ్ అండర్స్టాండ్. చాలా సింపుల్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అలాగే జావా అనేది సి అండ్ C++ నుంచి ఇవాల్యుయేట్ అవుతూ వచ్చింది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థం చేసుకోవడానికి, అలాగే కోడ్ అనేది టైప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. సో జావా ప్రోగ్రామింగ్లో మనకి ఏంటి అంటే గార్బేజ్ కలెక్షన్ మెకానిజం అనేది ఒక మెకానిజం ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మెమరీ అనేది ఆటోమేటిక్గా ఆ మెకానిజమే మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో మనం కోడ్ రన్ చేసేటప్పుడు మనకి కొంత మెమరీ అనేది కావాలంటుంది. సో ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేసినా సరే, కోడ్ రన్ చేసినా సరే మనకి సమ్ మెమరీ అనేది కావాలి. సో ఆ మెమరీ అనేది ఈ గార్బేజ్ కలెక్షన్ మెకానిజమే సో ఆటోమేటిక్గా మెమరీ అలొకేట్ చేస్తుంది. సో ఆఫ్టర్ కోడ్ అనేది రన్ అయ్యి అవుట్పుట్ అనేది వచ్చేసి మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఆ మెమరీ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ అనదర్ ప్రోగ్రామింగ్కి మెమరీ అనేది ఫ్రీ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కూడా ఈ గార్బేజ్ కలెక్షన్ మెకానిజమే మెమరీని అనేది ఆటోమేటికల్గా డీఅలొకేట్ అనేది చేస్తుంది. విధంగా మెమరీ అలొకేషన్ అండ్ డీఅలొకేషన్ ప్రాసెస్ అనేవి ఆటోమేటికల్గా జరగడం వల్ల సో మనకి ఎక్కువ మెమరీ అనేది వేస్ట్ అవ్వదు. సో మెమరీ లీకేజెస్ని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ రొబస్ట్ అనమాట. సో జావా ఈస్ ఏ రొబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ మీన్స్ ఇక్కడ మనకి స్ట్రిక్ట్ కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో రన్ టైంలోనే మనకి డేటా టైప్స్ అనేవి చెక్ చేసేస్తుంది. అలాగే మనకి జావాలో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని ఎలిమినేట్ చేశారు. విచ్ మీన్స్ అసలు పాయింటర్స్ అంటే ఏంటి అంటే సో వేరియబుల్స్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటాయి అనమాట ఈ పాయింటర్స్. సో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మనకి సి లాంగ్వేజ్లో ఈ పాయింటర్స్ గురించి కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఈ జావాలో ఏం చేశారంటే పాయింటర్స్ అనేవి కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం వల్ల సో మనకి కాంప్లెక్సిటీ అనేది తగ్గిపోయింది అనమాట. సో దట్స్ వే జావా ఈజ్ ఏ రొబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే సెక్యూరిటీ. సో జావాలో మనకి సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి హైగా ఉంటాయి అన్నమాట. సో ఈ సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్సెప్షన్స్ హ్యాండ్లింగ్, సో ఏవైతే ఎర్రర్స్ ఉంటాయో సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా ఈజీగా ఉంటుంది. పోర్టబుల్ అండ్ మల్టీ థ్రెడింగ్. సో వెన్ కమ్స్ టు పోర్టబుల్, జావా ఈజ్ మోర్ పోర్టబుల్ లాంగ్వేజ్ దెన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి అండ్ C++. సి అండ్ C++తో కంపేర్ చేసుకుంటే జావా అనేది చాలా పోర్టబుల్గా ఉంటుంది. అండ్ జావాలో ఏంటంటే మనకు డేటా టైప్స్ సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా జావా అనేది యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వెన్ కమ్స్ టు మల్టీ థ్రెడ్డింగ్. సో మల్టీ థ్రెడ్డింగ్ మీన్స్ ఏంటి అంటే సో టాస్క్లు అనేవి మల్టిపుల్ టాస్క్స్ ఎట్ ఏ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జావాలో మనకి థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్, మల్టిపుల్ టాస్క్, నెంబర్ ఆఫ్ టాస్క్స్ అనేవి ఎట్ ఏ టైం మనం పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ CPU యూటిలైజేషన్, రెడ్యూస్ మెమరీ ఎక్సెట్రా. సో ఈ మల్టీ థ్రెడ్డింగ్ వల్ల ఏంటి అంటే CPU యూటిలైజేషన్ అనేది తగ్గుతుంది. అలాగే మెమరీ మెమరీ యూసేజ్ అనేది కూడా తగ్గుతుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రోగ్రామ్స్ అనేవి ఎఫిషియెంట్గా వర్క్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. సో మీరు 10 పాయింట్స్ కోసం ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో విచ్ మీన్స్ హ్యూమన్స్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఇక్కడ ఏంటి అంటే జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వడం వల్ల మనకి సింటాక్స్ అనేది సింపుల్గా ఉంటుంది. సో హ్యూమన్స్ ఈజీగా అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫీచర్స్ ఆఫ్ జావా అనేది 10 and 5 మార్క్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఒకసారి 10 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆర్ 5 మార్క్స్కి కూడా ఇచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఈజీ క్వశ్చన్ అస్సలు మిస్ చేసుకోకండి. డామ్ ష్యూర్ క్వశ్చన్ అనమాట మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్కమింగ్ వీడియోస్లో రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.